హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ ఒక డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. పర్ఫెక్ట్ అండ్ క్యాజువల్. మనకు స్టార్టింగ్ ఎపిసోడ్లోనే ఏం చూపిస్తారంటే హీరో హీరోయిన్ ఎలా కలిసారని చూపిస్తూ ఉంటారు. అక్కడ ఒక క్యాఫేలో హీరోయిన్ అనుకోకుండా హీరోని గుద్దుకుంటుంది. అరే వా, ఏ మంచి రోజు అనుకుంటా, ఇంత హ్యాండ్సమ్ అబ్బాయిని గుద్దుకున్నాం పొద్దునే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో ఇంకెంతసేపు చేస్తావు, ఇందాక నుంచి నేను ఇక్కడే నిల్చున్నా అని చెప్తూ ఉంటాడు. ఓకే, మీరు ఇంకా వెళ్ళొచ్చు అని చెప్పి హీరోయిన్ పంపించింది. హీరోయిన్ ఒక పెద్ద లిస్ట్ ఇచ్చి ఈ విధంగానే కాఫీ చేయండి అని ఇస్తూ ఉంటాడు. పాప అక్కడ కాఫీ చేసే వాళ్ళకి లిస్ట్లో ఇంత పెద్ద లిస్టా కాఫీ చేయడానికి అనుకుంటారు. అప్పుడే హీరో మీకు ఏం ప్రాబ్లం ఉంటే ఏం చేస్తా అని చెప్పేసి కాఫీ చేస్తూ ఉంటాడు. ఇంకా మన కుకింగ్ స్కిల్స్ అన్నీ వచ్చేసాయి హీరోకి. ఇంకా హీరో తన లిస్ట్లో ఎలా ఉందో అలానే కాఫీ చేస్తూ ఉంటాడు. కానీ లాస్ట్లో తనకి ఏం తెలిసిందంటే తనకు కావాల్సిన మిల్క్ కాదని, ఇంకా కాఫీ కూడా తాగకుండా వెళ్ళిపోయాడు. హీరోయిన్ ఏమో ఇతన్ని మాత్రం ఇంకెప్పుడు కలవకూడదు అనుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ కూర్చున్న క్లాస్కి వచ్చి మ్యాథ్స్ చెప్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్కి ఏం అర్థమైందంటే హీరోనే తన మ్యాథ్స్ టీచర్, కొత్త మ్యాథ్స్ టీచర్ అని. అసలు హీరోయిన్ లాస్ట్ ఇయర్ చదువుతూ ఉంటుంది. మన హీరోయిన్ కొంచెం షాక్ అయింది. ఇక్కడ ఇతన్న మన క్లాస్ టీచర్ అని చెప్పేసి. కాదు కదా, మ్యాథ్స్ టీచర్. అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మన హీరో ఎంత బాగా చదివాడు, ఇంత త్వరగా టీచర్ అయిపోయాడు, ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నాడని. అప్పుడే హీరో దృష్టి మన హీరోయిన్ మీద పడింది. హీరోయిన్ ఏమో అతను చెప్పే క్లాస్ ఏం వినకుండా అక్కడ డ్రాయింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. అందరు వాళ్ళనే చూస్తూ ఉంటాడు ఏమంటాడు అని. హీరోయిన్ ఏమైంది అంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు క్లాస్లో అని చెప్పి తను డ్రాయింగ్ గీస్తున్న పేపర్ తీసుకుంటే హీరోయిన్ ఏమో హీరోనే గీస్తూ ఉంటుంది. ఇంకా హీరో దాంట్లో ఫిక్స్ చేస్తూ ఉంటాడు. కోపం తెచ్చుకోకుండా దాన్ని ఫిక్స్ చేస్తూ ఉంటాడు డ్రాయింగ్లో ఏమేమి తప్పులున్నాయని. హీరోయిన్ పాపం ఎంబారస్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ హీరోయిన్ ఒక జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్తే అక్కడ అంతా బాగానే ఉంది, కానీ తనకి మంచి అవార్డ్స్ మంచివి ఏమైనా ఉంటే జాబ్ ఇస్తామంటున్నారు. హీరోయిన్ కొంచెం అప్సెట్ అయింది. అక్కడ ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు మీరు ఇంకొంచెం బాగా ఉంటే మీ ప్రొఫైల్ మొత్తం డేటా ఉంటే మేము ఇచ్చేవాళ్ళం జాబ్ అని చెప్పి పంపించేశారు. ఇంకా హీరోయిన్ అక్కడ వాష్రూమ్కి వెళ్ళింది కొంచెం అప్సెట్ అయ్యి. అక్కడే వాళ్ళ బాస్ అంటే కంపెనీ బాస్ వచ్చి తన డ్రెస్ మీద పడింది. అది హీరోయిన్ ఫిక్స్ చేసింది. అప్పుడే ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు కూడా వచ్చి మీరు మా బాస్ మిమ్మల్ని సజెస్ట్ చేశారు, మేము ఇంకా జాబ్లో తీసుకుంటాం అన్నారు. ఇంకా యూన్షు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా హీరోయిన్ పేరు చెప్పడం మర్చిపోయా, తన పేరు యూన్షు. ఇంకా నెక్స్ట్ డే యూన్షు తన బ్రదర్ని కలవడానికి వెళ్ళింది. కానీ తన బ్రదర్ తన కజిన్ అనమాట. తన కజిన్ ఒక అపార్ట్మెంట్ గురించి చెప్తూ ఉంటాడు. నువ్వు ఇంకా గ్రాడ్యుయేట్ అయిపోతున్నావు, నీకు ఇల్లు కావాలి కదా, అందుకే ఒక అపార్ట్మెంట్ ఉందని చెప్పాడు. ఇంకా హీరోయిన్ కూడా దానికి ఒప్పుకుంటుంది. ఇంకా తన ఫ్రెండ్స్కి తన హ్యాపీనెస్ని షేర్ చేసుకుంది. ఇంకా దాని నెక్స్ట్ డే తన లాస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. ఒక ఓరల్ ఎగ్జామ్ ఇస్తే తను ఇంకా గ్రాడ్యుయేట్ అయిపోయింది. అప్పుడే తన బ్రదర్ కూడా కాల్ చేసి అర్జెంట్ గారా ఇంకొకళ్ళు నీ అపార్ట్మెంట్ తీసేసుకుంటున్నారు, నువ్వు వచ్చి సైన్ చేసేయి అని చెప్పాడు. ఇంకా హీరోయిన్ మేఘాల్లో ఉరుక్కుంటెళ్ళి ముందు తన కజిన్ని కలిసి ముందు అక్కడ సైన్ చేసేసి మళ్ళీ తన కాలేజ్కి వెళ్ళింది ఓరల్ ఎగ్జామ్ ఇవ్వడానికి. ఇంకా సైకిల్ అక్కడే పడేసి ఉరుక్కుంటూ వెళ్ళింది పాపం మన హీరోయిన్ ఏం తినకుండా. అక్కడికి తీరా వెళ్ళిపోగానే మన హీరో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. లేట్కి వచ్చావు నువ్వు అని చెప్పేసి హీరోయిన్ని రిజెక్ట్ చేసేసాడు. హీరోయిన్ ఏమో నేను 5 minutes లేట్ వచ్చా కదా, ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయండి అని చాలా రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ హీరో మాత్రం రూల్స్ మీద రూల్స్ చెప్పి పాపం హీరోయిన్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా హీరోయిన్ మీరే ఈ ప్రపంచంలో అందరికన్నా స్ట్రిక్ట్ టీచర్ అనగానే నువ్వు ఈ ప్రపంచంలో అందరి టీచర్స్ని కలిసావా, నేను ఒక్కడనే స్ట్రిక్ట్ టీచర్ అని చెప్తున్నావు, ముందు నువ్వు అందరు టీచర్స్ని కలిసావా స్ట్రిక్ట్ అని అనలైజ్ చేయి అన్నాడు. ఇంకా హీరోయిన్కి ఏం చెప్పాలో అర్థం కాక తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి తన బాధలు చెప్పుకుంటూ ఉంటుంది. నేను ఇంకా ఈ ఇయర్ గ్రాడ్యుయేట్ అవ్వలేదు ఎందుకంటే తను ఓరల్ ఎగ్జామ్ లేదు కదా, ఇంకా తను జాబ్ అయినా ఉందిలే మనకు జాబ్ దొరికింది అనుకుంటే ఆ జాబ్ ఉన్నవాడు కూడా నువ్వు గ్రాడ్యుయేట్ అయిన తర్వాతే జాబ్ ఇస్తామని తను ఇక్కడ కూడా రిజెక్ట్ చేసేస్తారు. ఇంకా హీరోయిన్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి తన బాధలు చెప్తూ ఉంటుంది. ఇంకా తనకు అపార్ట్మెంట్ దొరికింది కదా, తన కజిన్ సైన్ చేసేసింది కదా, తను డబ్బులు కూడా ఇచ్చేసింది. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ అపార్ట్మెంట్ అయినా అది ఉందిలే మనకు అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ అపార్ట్మెంట్ లోపలికి ఎంతో షో ఆఫ్ చేసుకుంటే తన కార్డ్ని వాచ్మెన్కి చూపించి మరీ వెళ్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ తన ఎక్స్ప్రెషన్ మీరే. అలా తన లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆ ఏరియా మొత్తం చాలా బాగుందని చెప్పేసి అలా చూసుకుంటూ తన ఇంట్లోకి వెళ్ళింది. అక్కడ మొత్తం ఫర్నిచర్ వేసి మొత్తం రెడీ చేసింది. ఏంటి అపార్ట్మెంట్ ఫర్నిచర్తో వస్తుందా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది.
ఇంకా తన సిస్టర్కి కాల్ చేసి, నేను అపార్ట్మెంట్ కొనేసానక్క, మీరు ఇంకా హోటల్లో ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడికి రాగానే చైనాకి రాగానే అంది. ఇంకా అపార్ట్మెంట్ వీడియో తీస్తాను సిస్టర్ పంపిద్దామని చూస్తూ ఉంటే అక్కడ హీరో వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాడు స్నానం చేసి. అక్కడ హీరో ఎందుకున్నాడు, ఈయన కొన్న అపార్ట్మెంట్ అనుకుంటుంది. అప్పుడే హీరో డ్రెస్ లేకుండా రావడం చూసి తను హీరో వైపే చూస్తూ ఉంటుంది. హీరో కూడా తను హీరోయిన్ ఇక్కడే ఉందని చెప్పేసి ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉంటాడు. అప్పుడే అనుకోకుండా హీరోయిన్ షూట్ చేసింది. హీరో ఏమో ఆ వీడియో మొత్తం డిలీట్ చేయని చెప్పేసి డిలీట్ చేయించాడు. దాని తర్వాత నేను అనుకోకుండా మా ఇల్లు వచ్చాను అని హీరోయిన్ బయటకు వెళ్ళి, నేను కరెక్ట్ ఇల్లుకే వచ్చాను, మళ్ళీ లోపలికి వచ్చి హీరోని అడుగుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరు ఇది హీరో నా ఇల్లు అని చెప్పేసి హీరో అక్కడ సర్టిఫికెట్స్ కూడా చూపిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో నా కజిన్ నాకు ఈ అపార్ట్మెంట్ చూపించి అమ్మాడు అని చెప్పి తను సైన్ చేసిన మొత్తం చూపించాడు. అక్కడ తను డబ్బులు ఇచ్చింది అది మొత్తం చూపించింది హీరోయిన్. ఇంకా హీరోయిన్కి అక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే తన కజిన్ తనని చీట్ చేసి డబ్బులని తీసుకొని వెళ్ళిపోయాడని. ఇంకా హీరోయిన్ ఏం చేయలేక హీరోని అడుగుతుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ అని. సార్ తన టీచర్ కదా హీరో, ఇంకా మీ ఏ కంపెనీ అన్నాడో మీ కజిన్ ఆ కంపెనీకి వెళ్ళి అడుగు అంటే, హీరోయిన్ అక్కడికి వెళ్ళి అడిగిన తర్వాత తెలిసింది తన కజిన్ ఆ కంపెనీలోనే పని చేయలేదని. ఇంకా హీరోయిన్ తన ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి తను ఎలా స్కామ్ అయిందని చెప్పేసి తన ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తన ఇంకో ఫ్రెండ్ అంటాడు, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని. ఇంకా హీరోయిన్ ఏడుస్తూనే ఉంది. పాప ఇంత స్కామ్ అయింది కదా తన కజిన్ నుంచి, సొంత కజిన్ నుంచే. అందుకే హీరోయిన్ ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే తన ఫ్రెండ్ అంటుంది, మిస్టర్ జాంగ్ని కూడా తీసుకెళ్ళు, ఆయనదే కదా అపార్ట్మెంట్, ప్రూఫ్ కావాలి కదా పోలీస్కి అని చెప్పేసి. కానీ మిస్టర్ జాంగ్ మాత్రం దానికి ఒప్పుకోలే, నాకు బిజీగా ఉన్నా అని చెప్పేసి. ఇంకా హీరోయిన్ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి మిస్టర్ జాంగ్ని హెల్ప్ అడగడానికి వెళ్ళింది, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం రండి అని. అప్పుడు హీరోయిన్ ఏం చేసిందంటే, మీరు ఒప్పుకుంటేనే నాతో వస్తాను, ఒప్పుకుంటేనే పోలీస్ స్టేషన్కి మిమ్మల్ని మీ కార్లో ఎక్కిస్తా అని చెప్తుంది. ఇంకా హీరో తప్పలేక ఒప్పుకున్నాడు. అప్పుడే అనుకోకుండా హీరోయిన్ బ్యాగ్ మిర్రర్కి చిక్కుకొని హీరోయిన్ మీద పడిపోతాడు. హీరోయిన్ బ్యాగ్ చిక్కిపోయింది కదా, తను పడిపోయిందని కాపాడదామని వెళ్ళి పాపంగా పడిపోతాడు. అలా వాళ్ళిద్దరు ఫీల్ అవుతూ ఉంటే ఇంకా వాళ్ళిద్దరు తేరుకొని హాస్పిటల్కి వెళ్తారు. హీరో వాళ్ళ తాతయ్య హాస్పిటల్లో ఉన్నారనమాట. అందుకే తను హాస్పిటల్కి వెళ్ళి ముందు అక్కడ హీరో తాతయ్య కండిషన్ ఎలా ఉందని చెక్ చేసుకున్నాడు. అప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కజిన్ చేసిన చీటింగ్ గురించి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నారు. ముందుగా హీరోయిన్ ఏం చేసిందంటే 2 మిలియన్ దోచుకుంటే ఎన్ని రోజులు శిక్ష అని తెలిసింది. ఇంకా తను కజిన్ అంటే తనకు చాలా ఇష్టం అనమాట. అందుకే తను ఒప్పుకోలేదు తన మీద కంప్లైంట్ ఇవ్వడానికి. తన మనసు మార్చుకుంది. హీరోయిన్ని చూసి కొంచెం హీరో షాక్ అయ్యాడు, ఎంత చేసినా తన కజిన్ మీద ప్రేమ చూపిస్తుంది, మంచి అమ్మాయి అనుకుంటా తినని. ఇంకా అలా హీరోయిన్ మాట్లాడుకున్న తర్వాత తన స్కూల్కి వెళ్తుంది. అక్కడ అందరు గ్రాడ్యుయేట్ అవ్వడం చూసి బాధపడుతుంది. ఇంకా తను ఇన్ని రోజులు తన డోమ్లో ఉంది, కానీ ఇప్పుడు తన కాలేజ్ వదిలేస్తుంది కాబట్టి తన ఫ్రెండ్ దగ్గర ఉంటుంది. తన దగ్గర ఇప్పుడు ఏ ప్లేస్ లేదన్నమాట ఉండడానికి. ఇంకా నెక్స్ట్ డే తన ఫ్రెండ్ డోమ్లో తన టీచర్ వస్తారనమాట. అక్కడ వార్డెన్ వచ్చి, నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఒక రూమ్లో ఒక్కళ్ళే ఉండాలని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడే తన ఫ్రెండ్ వచ్చి, ఇక్కడ చాలామంది రూమ్స్లో ఇంకా చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళని ఏమనట్లేదు, మమ్మల్ని ఎందుకు అంటున్నారు అని చెప్పి అంటుంది తన ఫ్రెండ్. తను సపోర్ట్ చేస్తుంది. కానీ హీరోయిన్ తన ఫ్రెండ్ ఎందుకు ఇబ్బంది పెట్టాడా అని చెప్పేసి, నేను వెళ్ళిపోతా ఇవ్వాలి అని చెప్పేసి వెళ్ళిపోతా అని కొంచెం కన్విన్స్ చేస్తుంది అక్కడ ఉన్న వార్డెన్ని. ఇంకా వార్డెన్ కూడా ఒప్పుకుంటుంది. అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ ఇంకొకడు ఉన్నాడు కదా, ఇంకో అబ్బాయి లిన్ యో, వాడొచ్చి అంటే వాడు ఒక నర్స్ అనమాట హాస్పిటల్లో. నేను మా హాస్పిటల్లో చాలా పెట్స్ ఉన్నాయి, నువ్వు ఒక పెట్లో ఉండొచ్చు అని చెప్పాడు. ఇంకా హీరోయిన్కి కూడా ఏ ప్లేస్ లేదు కాబట్టి అక్కడికి వెళ్దాం అనుకుంటుంది. అప్పుడే తన ఫ్రెండ్కి ఏమో, నేను ఇప్పుడు ఒక డేట్కి వెళ్తున్నా, నేను తర్వాత వస్తామేటో అంటుంది. ఇంకా వాళ్ళిద్దరు తన ఇంకో ఫ్రెండ్ ఇంకా హీరోయిన్ అక్కడ వెళ్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి నీ బెడ్ని ఖాళీ చేద్దాం, నీదే బెడ్ అని చూసి వస్తానేనని వెళ్ళిపోయాడు. హీరోయిన్ ఏమో అటు ఇటు చూస్తూ ఉంటుంది ఆ హాస్పిటల్ బయట. అప్పుడే తన సూట్ కేసు తన గుద్దుకుంటుంది. భయపడిపోయింది. అక్కడ ఏముందని చూస్తే అక్కడ ఒక పెద్ద ఆయన బెంచ్ కింద ఇరుక్కుపోయి ఉన్నాడు.
ఇంక మన హీరోయిన్ ఆ పెద్ద ఆయనకి హెల్ప్ చేసి అతను బయటికి తీసింది. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు తాతయ్య అంటే, నేను బెంచ్కి నా సిగరెట్ ప్యాకెట్ దాచిపెట్టా ఎవరు తీయకూడదు అనుకోని, కానీ ఇప్పుడు నేనే తీయలేకపోతున్నా అని చెప్పాడు. ఇంకా పెద్ద ఆయనకి చెప్తూ ఉంటుంది, మీరు పెద్ద ఆయన మీదంతా తాగకూడదు మీరు సిగరెట్స్ అంటే, నా వయసు అయిపోయిందమ్మా ఇంకొద్ది రోజుల్లో చచ్చిపోతా నేను ఎలాగో అన్నాడు. అదేం లేదులే తాతయ్య అంటే, నా ఒకటే ఒక కోరిక, నా మనవాడు తన ఫ్యామిలీ పెళ్లి చేసుకొని మంచిగా ఫ్యామిలీ ఉండాలన్నది. కానీ వాడు మాత్రం పెళ్లి చేసుకోకుండా గర్ల్ ఫ్రెండ్ లేకుండా తిరుగుతున్నాడు. నేను నా మనవాడిని నీకు ఇంట్రడ్యూస్ చేయనా అంటే, వదిలేండి తాతయ్య రిలేషన్షిప్స్ తలరాతతోనే స్టార్ట్ అవ్వాలంటూ ఉంటుంది. అప్పుడే అక్కడ వచ్చిన నర్సు, మీరు ఇక్కడ మళ్ళీ స్మోక్ చేయడానికి వచ్చారా అంటే, లేదని ఫుల్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు మన తాతయ్య. ఇంకా నర్స్ అక్కడ నుంచి తాతయ్యని తీసుకెళ్ళిపోయింది. అప్పుడే తన ఫ్రెండ్ ఉన్నాడు కదా, తన ఫ్రెండ్ వచ్చి హీరోయిన్ నీ బెడ్ సెట్ అయింది వెళ్దాం అన్నాడు. ఇంకా తాతయ్య ఎవరో కాదు, మన హీరో వాళ్ళ తాతయ్య అనమాట. అతను కొద్ది రోజుల్లో చచ్చిపోతాడు, తన హెల్త్ బాగాలేదనమాట తాతయ్యది. అందుకే హీరో తన హాస్పిటల్లోనే జాయిన్ ఉన్నాడు. తాతయ్య మీరు మళ్ళీ స్మోక్ చేయడానికి వెళ్ళారా అని హీరో అడుగుతూ ఉంటే, ఏం లేదు అని చెప్పి ఇక్కడ కూడా మన తాతయ్య ఫుల్ యాక్టింగ్లో ఉన్నాడు. కానీ హీరో మాత్రం చాలా ఇంటెలిజెంట్గా ఆయన స్మోక్ చేస్తుండేనే ఆయన సిగరెట్ ప్యాకెట్ని లైటర్ని కనిపెట్టేస్తాడు. ఇంకా కట్ చేస్తే సీన్ మన హీరోయిన్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను హీరోయిన్కి ఆ ప్లేస్ చూపిస్తాడు. తనకు ఒక బెడ్ చూపించి ఇక్కడే ఉండొచ్చు నువ్వు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నేను హెల్ప్ చేస్తున్న సామాన్లను సెట్ చేయడానికి అన్నాడు. హీరోయిన్ పర్లేదు సెట్ చేసుకుంటుంది. ఇంకా సీన్ కట్ చేస్తే తాతయ్య కంట ఒక ఆపరేషన్ చేస్తే ఆయన ఇంకొద్ది రోజులు బతుకుతాడు. కానీ తాతయ్య దానికి ఒప్పుకోవట్లేదు. కానీ హీరో తన తాతయ్యని ఎలాగైనా ఒప్పించి ఆపరేషన్ చేయడానికి ఒప్పుకునేలా చేస్తాడు. కానీ అది కూడా ఒక కండిషన్ మీద మన తాతయ్య ఒప్పుకుంటాడు. నీ గర్ల్ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయాలి నాకు నువ్వు అని చెప్పాడు. ఓకే తాతయ్య అని చెప్పాడు ఇంకా హీరో. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైనా తాతయ్యని ఒప్పియాలి కాబట్టి. ఇంకా హీరో డాక్టర్ దగ్గరికి వెళ్ళి తాతయ్య ఒప్పుకున్నాడు సర్జరీకి, మీరు సర్జరీ స్టార్ట్ చేయండి అని చెప్పాడు. ఇంకా తాతయ్యకి ఇంట్రడ్యూస్ చేయాలి కదా సర్జరీ ముందు, లేకపోతే ఆయన చేయించుకోవడానికి ఒప్పుకోడు గర్ల్ ఫ్రెండ్ని. అందుకే అక్కడ ఉన్న నర్స్ దగ్గరికి వెళ్ళి మీరు నా గర్ల్ ఫ్రెండ్ అవుతారా అని అడిగాడు. నర్సు చాలా సిగ్గుపడుతూ, మీరు ఇంత హఠాత్తుగా చెప్తున్నారు ఏంటి అంది. అప్పుడే అతని కాంట్రాక్ట్ గురించి చెప్తూ ఉంటాడు. ఇంకా నర్సు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడే మన యున్షు కనిపించింది, హీరోయిన్ కనిపించింది. తినని అడుగుతాం ఎలాగైనా ఒప్పియాలి, నేను ఎవరినో ఒకరిని గర్ల్ ఫ్రెండ్ అని చూపిస్తే తాతయ్య సర్జరీకి ఒప్పుకుంటాడు అని చెప్పేసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవుతావా అని అడిగేసరికి ఇంకా హీరోయిన్ షాక్లో ఉంది. ఎందుకంటే అతనికి హీరోయిన్ అంటే అంత ఇష్టం లేదు, అతను ఎందుకు ఇంత సడన్గా అడుగుతున్నాడు అని చెప్పేసి షాక్ అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందని తెలుసుకుందాం. బాయ్ గాయ్స్.